హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. ఈ దొండకాయ ఫ్రైని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ దొండకాయ ఫ్రైకి మనం ఉపయోగించే ఈ పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఈ కారపొడి వేయటం వల్ల ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది. సో ముందుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 4 లేదా 5 ఎండుమిర్చిని తీసుకొని ఈ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాతకి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఫ్రై కాబట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువే పడుతుంది ఆయిల్ మనకి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి తాలింపు గింజలు, అలాగే ఒక ఎండుమిర్చి, ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఈ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిలువుగా సన్నగా కట్ చేసిన ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని ఈ తాలింపు మొత్తం ముక్కలకి పట్టే విధంగా తిప్పుకోవాలండి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఇవి మనం ఉడకనించుకోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాతకి ఏంటంటే దీంట్లో ఉప్పు పసుపు వేస్తే మనం చక్కగా ఉడుకుతాయి. సో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీని చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి, చల్లారిన తర్వాతకి మెత్తగా. సో ఒక 5 మినిట్స్ తర్వాతకి, 5 to 10 మినిట్స్ తర్వాతకి కొంచెం ఉడకబట్టిన తర్వాతకి ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా మనం దీన్ని కొంచెం ఇలా మూత పెట్టేసి వదిలేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సో ఏంటంటే ఇది ఫ్రై కాబట్టి అడుగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి. ఫ్రైస్కి ఏంటంటే మనం ఐరన్ కళాయి ఉంటే ఐరన్ కళాయి యూస్ చేస్తే కింద అడుగు అంటకుండా చక్కగా వస్తుంది. సో ఐరన్ కళాయి ఉంటే తప్పకుండా ఐరన్ కళాయిలో చేయండి. సో ఇప్పుడు మనము ఇలానే కనీసం 10 to 20 మినిట్స్ వరకు మనకి ఫ్రైకి టైం పడుతుందండి. ముక్క మొత్తం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, అలాగే జీలకర్ర, ఈ మొత్తాన్ని మిక్సీ చేసి పెట్టుకొని, అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వెల్లిపాయ వేయటం చాలా టేస్ట్ వస్తుంది. ఈ పొడిని మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో మనకి అప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. సో నేను మొత్తం ఎండుమిర్చియే తీసుకున్నాను కాబట్టి దీంట్లో కొంచెం కారం యాడ్ చేశానండి. సో మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పల్లీల పౌడర్ వేయటం వల్ల కానీ. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.